మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక 5 సీక్రెట్లు దాగున్నాయి. ఈ 5 సీక్రెట్లను గనక మనం అర్థం చేసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉండబోతూ ఉన్నాయి, ప్రస్తుతం ఇలా నడవటానికి గల కారణాలు ఏమిటి అనేది అందరికీ బాగా ఇట్టే అర్థమైపోతుంది. ఈ సీక్రెట్లు మాత్రం వెరీ మచ్ షాకింగ్ సీక్రెట్స్ అనమాట. సీక్రెట్ నెంబర్ 1, చంద్రబాబు నాయుడు చాలా రోజుల నుంచి అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువగా పిల్లల్ని కంటే రాష్ట్రం బాగా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి అంత ముసలివాళ్లే ఎక్కువైపోతే ఫ్యూచర్లో ఈ రాష్ట్రానికి యువత లోపిస్తే గనుక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అని చెబుతూ ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతం అటు తమిళనాడులో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, అటు తమిళనాడు సీఎం అయిన స్టాలిన్, ఇటు కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య ఇద్దరూ కూడా గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆ రోజు నుంచి ఎక్కువ మంది పిల్లల్ని కనేసేయండి, ఎక్కువగా జనసాంద్రత మన రాష్ట్రాల్లో ఉంటే డీలిమిటేషన్స్లో మనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఈ అవకాశం దక్కుతుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆడబోతున్న విచిత్రమైన డ్రామా ఏదైతే ఉందో ఈ డీలిమిటేషన్ ద్వారా నార్త్ ఇండియాలో ఈ పిల్లల నియంత్రణ, ఈ కుటుంబ నియంత్రణ ఇవన్నీ పెద్దగా లేకుండా వాళ్ళు ఎక్కువ మందిని కనేయటం మూలాన ఎక్కువగా జనాభా ఉన్నారు. దాన్ని పర్ఫెక్ట్గా ఆచరించి ఇప్పుడు సౌత్ ఇండియా తక్కువ స్థాయిలోకి పడిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇప్పుడు బీజేపీ ఆడే డ్రామాకి ఓ చెక్కు పెట్టడం కుదురుతుంది అని ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అప్పుడే గ్రహించాడు. కానీ ఆయన ఆ విధంగా దాన్ని బయట పెట్టలేదు. డీలిమిటేషన్లో మన ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి అని అంటే, మనకి ఎక్కువగా ఈ ఈ నియోజకవర్గాల పునర్విభజనలో మనకి ఎక్కువ స్థానాలు రావాలి అని అంటేను మనకి ఎక్కువ జనాభా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒకంత సీక్రెట్గా చంద్రబాబు నాయుడు అంటే అటు పక్కన ఎన్డీఏలో కలిసి బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా అది చెప్పలేకపోయినప్పటికీ ఆయన వేరే రూపంలో చెప్పాడు. ఇది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ సీక్రెట్ ఇదేనమాట. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు అలా చెప్పాడనే దాని వెనకున్న కారణం అంటే, ఆయన దీన్ని బహిర్గతం చేయకపోయినప్పటికీ దానికి నివారణ చర్యలు ఏమున్నాయో దాన్ని ముందుగానే ప్రజలకు ప్రతిపాదించేశారు. ఇక సీక్రెట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి దూరం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దూరం జరుగుతున్నట్టుగానే ఉంది అనేది ఇప్పుడు ఇది హిడెన్గా నడుస్తున్న ఒక భావన అందరిలోనూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకసారి చంద్రబాబు నాయుడిని రాజ్యసభ సీట్ అడిగి, అంటే 14-19 మధ్యలో చిరంజీవి కోసం సీట్ అడిగి ఒకసారి భంగపడ్డాడు. ఇప్పుడు నాగబాబు కోసం ఒక రాజ్యసభ సీట్ని, విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన ఆ సీట్ని నాగబాబు కోసం అడిగి మరొకసారి భంగపడ్డాడు. అప్పుడు చంద్రబాబు నాయుడుతో భంగపడినప్పుడైతే ఆయన ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఈ కూటమిలో నుంచి. అప్పటికీ అధికారంలో లేకపోయినప్పటికీ ఈ కూటమికి నాకు రామ్ రామ్ బాయ్ బాయ్ అనేశాడు. కానీ ఇప్పుడు అలా అనలేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు వదిలేసుకున్న పోవటానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఈరోజు వదిలేసుకుంటే ఆయన దగ్గర ఉన్న ఆ సగం సీఎం సీటు అని భావిస్తున్న ఆ డిప్యూటీ సీఎం కాస్త ఉష్కాకైపోతే ఈ 4.5 సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో కూర్చొని సాధించగలిగేది ఏముంటుంది చెప్పండి? గట్టిగా అసెంబ్లీలో వచ్చినప్పుడు కేకలేయచ్చు, ప్రశ్నలు అడగొచ్చు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పని చేయొచ్చు. కానీ 21 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన చేసేది ఏమి లేదు. 23 మంది ఎమ్మెల్యేలు ఉండి చంద్రబాబు నాయుడు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేయగలిగాడు? అలాగనే ఇప్పుడు కూడా జనసేనలో నుంచి అప్పట్లో కొంతమంది పక్కతో బట్టి వెళ్ళినట్టుగా ఇప్పుడు చాలామంది మరి తెలుగుదేశం పార్టీలో చేరిపోతే, అందుకని ఆయన కూడా ఒకంత ఆగి ఉన్నాడు. కాకపోతే బీజేపీ తోటి దూరం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎల్లకాలానికి బీజేపీ ఈయనకు రూట్ మ్యాప్ ఇస్తుంది, ఈయన ఆ విధంగా నడుస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఏదైనా తన దాకా వస్తే తప్ప ఆయనకి ఏది తత్వం బోధపడదు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా నాగబాబు కోసం ముందుగానే ఇక్కడ ఎమ్మెల్సీని అట్లాగనే మంత్రి పదవిని కూడా ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నప్పటికీ
ప్రజలందరిలో నుంచి వచ్చిన భావన కులానికి కానీ కుటుంబానికి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే ఒక భావన ప్రజల్లో కనపడేటప్పటికీ పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. అందుకోసమని ఆయన్ని రాజ్యసభకు పంపిస్తే మంత్రి పదవి కంటే ఇంకా పెద్దది, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవి కంటే కూడా రాజ్యసభ సీటు పెద్దది కదా, ఆడికి పంపిస్తే బాగుంటుందని ఇక ఇట్లాంటి వాటికి చెక్ పెట్టిన వాడిని అవుతానని ఆయన అనుకున్నాడు. కానీ బీజేపీ దగ్గర ఆ పప్పులేం ఉడకలేదు. ఈ కారణానికి మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంటర్నల్గా ఈ బీజేపీతో పార్టీ ఎలాగ నడుచుకోవాలి అనే తత్వం పవన్ కళ్యాణ్కి బోధపడింది. ఇదే సీక్రెట్ నెంబర్ 2. ఇక మూడోది జగన్ మోడీల మధ్య ఉన్న బంధం. ఆ బంధం ఇదిగో తెగిపోతుంది, అదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు, ఇదిగో ఈ రకంగా జరగబోతుంది, జగన్కి చెక్ అని చాలామంది చాలా రకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నా విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నా కూడా మొన్నటికి మొన్ననే బయటపడిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న బీజేపీ నాయకులైన సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వటంతో అసలు ఇది కాస్త బయటపడిపోయింది. దీంతో పాటుగా ఇప్పుడు సోము వీర్రాజుని గట్టిగా ప్రపోజ్ చేసింది మరి ఆర్ఎస్ఎస్ఏ అనే ఒక వార్తలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని హక్కును చేర్చుకోవాలనుకుంటుందా? కాకపోతే మరి గతంలో 2019 నుంచి 24 లోపు ఆలయాలపైన ఎన్ని దాడులు జరిగినప్పటికీ, ఎన్ని రకాల విధ్వంసాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ నోరు మెదపలేదు, బీజేపీ నోరు మెదపలేదు. ఇక్కడున్న బీజేపీ నాయకులు పట్టించుకోలేదు. ఆర్ఎస్ఎస్ వాదన, హిందుత్వ భావన ఏమీ లేదు. అదే ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే హైందవ శంఖారావాలు జరుగుతాయి. ఎక్కడో హైదరాబాదులో ఉంటున్న హిందూ సంఘాలు మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్గా ఉన్నాయి. హైదరాబాదులో వాళ్ళు చేయబోతున్న వాటికి రేవంత్ రెడ్డి ఒకంత అడ్డం పడుతున్నాడనే భావన వస్తుంది, అలాగనే పడుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఇప్పుడు బీజేపీ ప్రాపకంతో నడుస్తున్న గవర్నమెంట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మనల్ని ఏం చేయడు, ఇక్కడ మనం బాగా వేళ్ళునుకోవచ్చని ఆ హిందూ సంఘాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాంతోపాటుగా మొన్నటికి మొన్న జరిగిన ఒక దాడి, ఒక శోభాయాత్ర మీద మరి ముస్లింలు మసీదులో నుంచి జరిగిన దాడి అనగానే చాలామందికి అనుమానాలు వచ్చింది, ఇక్కడ ఏదో బీజేపీ ప్లాన్ ఉంటుందేమో అని అనుకోవటానికి. ఇవన్నీ చూసుకున్న తరువాత ఒక పక్కన సోము వీర్రాజు తోటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పించుకోవటం వెనక జగన్మోహన్ రెడ్డిని ఆడిన డ్రామా కూడా ఒకటి ఉందని బయటపడుతున్న ఈ సీక్రెట్ల ద్వారా తెలుస్తుంది ఏమిటి, జగన్మోహన్ రెడ్డినే మోడీ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బెటరు. కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టల్లా ఆడేవాడు, సనాతన ధర్మం అని ఆయన వేషధారణ విచిత్రమైన వేషధారణ చేసుకుని తిరుగుతున్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వింటున్నాడేమో అనే అనుమానాలు బీజేపీకి కూడా వస్తున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డిని అటు సావనీయకుండా ఇటు బతకనీయకుండా సుప్త చేతనావస్థ దశలో ఎన్నికల వరకు నెడతారు. ఈ ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం మీద ఏదైనా కొద్దిగా వ్యతిరేకత వచ్చిందనుకోండి, వెంటనే ఫినిష్, మళ్ళీ 2019 ఇది మొత్తం రిపీట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకోసమని ఇంకా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు అంటగాగుతూనే ఉన్నారనేది ఇది ఒక సీక్రెట్ లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ సీక్రెట్లు మొత్తం రేపు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోయాయి. ఇప్పుడే అర్థం చేసుకుంటే ప్రజలు ఏ రకంగా ఓటు చేయాలనేది వాళ్ళు తేల్చుకునే అవకాశం ఉంది. ఇక 4వ సీక్రెట్ ఏమిటాయంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నామంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్కువగా యాష్టపడుతూ ఉన్నాడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను నమ్మలేము, మనమే జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఉంటున్నాడు. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు కోసం కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ కోసం పనిచేస్తుందేమో అనే ఒక అనుమానం చాలామందిలో రేగెత్తింది. దాని గురించి ఈ వాకప్ చేసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు అవుట్ స్పోకెన్ బట్టే, ఆయన బహిరంగంగా చెబుతున్న విధానాలను బట్టే గతంలో మనం 2014-19 మధ్య ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం మూలాన ఏ రకంగా మనం నష్టపోయామో ఆయన పదే ఎందుకు గుర్తు చేస్తున్నాడనంటే ఈ
24, 29 మధ్యలో కూడా అదే జరిగే అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు హిడెన్గా దాన్ని అట్టిపెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు కోసం కాదు, కేంద్రంలో ఉన్న ఈ అధిష్టానం వాళ్ళ కోసం పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇది 4వ సీక్రెట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇక చిట్ట చివరిది 5వది అయిన లాస్ట్ సీక్రెట్ మీడియా ప్రభావం. మీడియా ప్రజలకి న్యూస్ని వార్తలను చేరవేయటానికి కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటానికి వాళ్ళకి నిజాలు తెలియటానికి చేసే కొన్ని ప్రయత్నాలు కానీ కొన్నిసార్లు వాళ్లకున్న కొద్దిపాటి ఈ రాజకీయ ప్రభావంతో వాళ్ళు ఒకవైపు బయాస్గా ఉండే విషయంలో కానీ ఇట్లాగా గతంలో ఉన్న మీడియా మొత్తం ఆ రకంగా నడిచింది. కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగానే అని చెప్పుకోవాలి, ఎక్కువగా ఈనాడు దగ్గర నుంచే మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మీడియా మొత్తం రాజకీయాల్ని శాసించేసే స్థాయికి వచ్చేసినాయి. మీడియాలో ఏం చెబితే అదే ఇప్పుడు ఇక ప్రాపగాండా కానీ పదే ఊదరగొట్టేయటం కానీ దీని అంతటినీ బేస్ చేసుకొని ఇప్పుడు పార్టీలు ఎవరికి వాళ్ళు మీడియాలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు టీడీపీకి సొంత మీడియా లేకపోయినప్పటికీ కొమ్ము కాసే మీడియాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డికి అయితే సొంత మీడియానే ఉండటం, ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు బీజేపీకి కానీ, అంటే పవన్ కళ్యాణ్కి కూడా ఒకళ్ళు అరా మాట్లాడే లాంటి ఛానల్స్ ఉన్నప్పటికీ అయ్యేం పెద్ద ప్రభావం చూపించే స్థాయిలో లేకపోబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా గట్టి మీడియా కోసం తయారవుతున్నారు. ఈ మీడియా ప్రాపగాండా అనేది డబ్బుతో మాత్రమే ఆధారపడి ఉంది. అంటే మీడియాని డబ్బుతో శాసించవచ్చు అనేది ఇక్కడ మనం 5వ సీక్రెట్గా మరి అర్థం చేసుకుని తీరాల్సిందే. ఈ 5వ సీక్రెట్ అని ఈ మీడియా ప్రభావం అనే దాన్ని రాజకీయ నాయకులు ఏ రకంగా అంటే డబ్బుతోటి కానీ అవినీతితోటి కానీ మిగతా వేరైనా దేన్నైనా ప్రలోభం లేకపోతే భయం ఇచ్చాది అన్నిటితోటి మీడియా ప్రభావం చూపించబోతున్నారు. అందుకనే జనాలు కూడా మీడియాని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు, అలాగని దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మీడియాలో వచ్చే వార్తలన్నీ తెలుసుకోవాల్సిందే, దాన్ని సొంతగా అసెస్ చేసుకుని తీరాల్సిందే. అన్నీ జరిగిన తర్వాత కానీ మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దేన్ని ఇదిగో వీళ్ళు చెప్పారంటే ఇది నిజం అయి ఉండొచ్చు, ఇదిగో వీళ్ళు అన్నారంటే ఇది నిజం అయి ఉండొచ్చు అని ఏ రోజు అనుకోకూడదు. ఇది కూడా ఒక హిడెన్ ఎజెండా. నేను చెప్పిన ఈ 5 సీక్రెట్లు గనక ప్రజలు మైండ్లో పెట్టుకొని ఈ రాజకీయాలని అర్థం చేసుకోవటం మొదలు పెడితే చాలా సులువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇట్టే అర్థమైపోతాయి.